కృష్ణలహరి ధారావాహికలో 20వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీకృష్ణుడు నడిచి వస్తూ ఉంటే అదొక అందం, వర్ణించలేనటువంటి అందం, అద్భుతమైనటువంటి అందం, అద్భుతమైన ఆనందం. ఆ కృష్ణుడు నడిచి వస్తుంటే చూసినటువంటి వాళ్ళందరూ కూడా వస్తుంటే కాదు, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది. కృష్ణుడు ఆవుల్ని కాచుకోవడానికి అడవికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ ఉంటాడు కదా, ఆ గోసంధ్య వేళలో, గోధూళి వేళలో ఆ వచ్చేటువంటి కృష్ణుడు ఎంత చక్కగా వస్తున్నాడో వర్ణిస్తాడు మనకి సూరదాసు గారు. ఆవత మోహన ధేను చరాయే, అదిగో ఆవుల్ని వేసుకొని వస్తున్నాడు మన కృష్ణుడు. మోరు ముకుట శిరవురు వనమాల హాతలకుట ఘోర జలపటాయే. ఎలా ఉన్నాడు? పైన అదిగో నెమలి పింఛం, వక్షస్థలం మీద వనమాల, చేతిలోనేమో చిన్న కర్ర, తర్వాత ఒంటి నిండా కూడాను ఆ మట్టి కొట్టుకొని కూడా ఎంత అందంగా ఉన్నాడో. మట్టి కొట్టుకుంటే ఎవరన్నా అందంగా ఉంటారా? మా కృష్ణుడు ఉంటాడు, ఇంకెవరు ఉంటారు అట్లా. సూరదాస ప్రభు అసుర సంహారే బ్రజ ఆవత మన హర్ష బఢాయే. ఆ అసుర సంహారం చేసినటువంటి ఆ కృష్ణుడు అలా తిరిగి వస్తుంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఓ గోపిక పైనుంచి చూస్తున్నదట, ఎవరో వస్తున్నాడే ఇంటి దగ్గర తిరుగుతున్నాడు. ఎవడే వాడు మొన్నటి నుండి మన ఇంటి చుట్టూను మరులు గొన్నటులా తిరుగాడుచున్నాడు. ఎవడే వాడు అనుకున్నది ఈమె. అనుకుంటే చివరికి ఏం తెలిసింది? నెమ్మదిగా వెళ్ళింది, కనుక్కుంది, అంతా అయిపోయింది. పదరేఖలందు పద్మదళమూలున్నవే పార్థసారథియేమో పడతీరు కనుగొనరే. చూస్తే ఏముంది? ఆ కృష్ణుడు నడిచిపోయినటువంటి ఆ పాద గుర్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆ గుర్తుల్లో వెళ్ళి చూస్తే ఎవరివవి? దానిలో పద్మదళాలు ఉన్నాయి. సాక్షాత్తు ఆ కృష్ణుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి మనకి సభాపతయ్య గారు రాసినటువంటి ఒక చక్కని పదం అది. ఎంత చక్కగా ఆ శ్రీకృష్ణుడి గురించి ఇంకా బోళ్ళంత వర్ణన ఉంది, అది వేరే విషయము. అలాగా కృష్ణుడి యొక్క నడక, ఆయన యొక్క గమనాన్ని చూసి అందరూ కూడాను ఆశ్చర్యపోతూ ఉంటారుట. అలాంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని మన ముందుకు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు ఈరోజు లీలాసుకుల వారు. మౌళిశ్చంద్రకభూషణ మరకతస్తంభాభిరామం వపు వక్త్రం చిత్ర విముగ్ధ హాసమధురం బాలే విలోలే దృశౌ వాచశైశవశితల మదగజశ్లాఘ్యా విలాసస్థితి మందం మందమయే కయేష మధురా వీధిమితో గాహతే. ఆ కృష్ణుడు అలా మధురానగర వీధుల్లోకి వస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉన్నారట. ఏమని? కయేష, ఎవరబ్బాయినా ఇంత అందంగా ఉన్నాడు ఇతను? మధురా వీధిం ఇతో ఆగతే అని అంటున్నాడు.